అప్పట్లో కొంచెం మోడల్స్ ఎక్కువ పెట్టి కుట్టించుకుంటాం కదా, ఆ టైప్లో ఉన్నది అనమాట. ఇదిగోండి, బ్లౌజెస్ ఇలా సింపుల్గా ఉంటాయి. అందరికీ నా బ్లౌజెస్ నచ్చాలని ఏం లేదు, నా టేస్ట్కి తగ్గట్టుగా నేను కుట్టించుకుంటున్నాను. అది నాకు సింపుల్ ఉంటేనే ఇష్టం. 3 పాయింట్ నెక్ వేసుకుంటే మనం బయట వేసుకున్నప్పుడు ఆ లుక్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చిన్న షోల్డర్ ఉంటే బ్లౌజ్కి చాలా అందం వస్తుంది. నేను ఏదైనా సరే విత్ బ్లౌజ్ చాలా తక్కువ కుట్టిస్తానండి. రెగ్యులర్ బ్లౌజెస్ నా దగ్గర ఎక్కువ ఉంటాయి. వెల్వెట్ బ్లౌజ్కి ఎప్పుడు హ్యాండ్స్కి మీరు లైనింగ్ వేసుకోవద్దు. లాస్ట్ టైము నా వర్క్ బ్లౌజులు అన్నీ పెట్టానండి. అయితే రెగ్యులర్ బ్లౌజెస్ కూడా పెట్టండి, కొన్ని నెక్ డిజైన్స్ చూస్తాము, అవి కూడా చూపించండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఇంకొక వీడియో అనమాట. ఇవన్నీ నా రెగ్యులర్ బ్లౌజెస్ అండి. కొంచెం డిఫరెంట్ నెక్స్ పెట్టి సింపుల్, ఏవైనా సరే సింపుల్గా కుట్టించినవే. ఇదేమో మంగళగిరి శారీ మీదకి వచ్చిందనమాట. ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ పెట్టి దీనికి ఇక్కడ చిన్న పఫ్ వచ్చి ఇలా వస్తుంది. ఇది బాగుంటుంది. ఇది నేను నెల్లూరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వేసుకున్న బ్లౌజ్, దాని మీదే వచ్చిన విత్ బ్లౌజ్ అనమాట. అండ్ ఇంకొకటి ఇది బాగుంటుంది చూడండి. ఇదేమో రమణ కుట్టింది. ఇక్కడ నెక్ దగ్గర మనకి ఇలా స్కాలప్ డిజైన్ వస్తుంది. ఈ సింపుల్ డిజైన్తో చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది బ్లౌజ్. ఇదొక డిజైన్. మీరు ఏవైనా సరే కావాలి, మీరు యూజ్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్ దగ్గర ఇది వస్తుంది. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను, మీరు షార్ట్లో కూడా చూశారు. అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ చూడండి, ఇది చాలా వాటికి యూజ్ అవుతుంది. ఇదేమో ముందేమో యూ నెక్కే పెట్టేసి వెనకాల మటుకి పాయింట్ నెక్ పెట్టాను, చూపిస్తా. ఇందులో మోస్ట్లీ కుట్టినవి రమణ, వాజిద్ గారు ఎక్కువ బ్లౌజెస్ కుడతారు నావి. ఇదిగోండి, వెనకాల నెక్ ఇది వస్తుంది. నా ప్రతి ఒక్క బ్లౌజ్కి కంపల్సరీ ఇలా థ్రెడ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ నేను నెక్ ఎప్పుడు చిన్నగా పెట్టుకుంటాను. షోల్డర్ చిన్నగా ఉంటేనే నాకు సూట్ అవుతుంది, పెద్ద షోల్డర్స్ నాకు సూట్ అవ్వవు. అండ్ ఇంకొకటి ఈ బ్లౌజ్ చూడండి, ఇది ఫ్రంట్ నాకు కంప్లీట్గా జిప్ వచ్చేస్తుంది. ఇది నేను తీసుకుంది విజయ శారీస్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అండి. ఇలా ఫ్రంట్ జిప్ వస్తుంది అనమాట, ఈజీగా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. రెడీమేడ్గా మనకి క్లాత్ దొరుకుతుంది, దాన్ని ఇలా స్టిచ్ చేయించాం. అండ్ ఇప్పుడు చూడాలి అంటే నెక్స్ట్ ఇది హై నెక్ వస్తుంది, ఎందుకంటే ఇది డిజైనే అంతా. ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను తీసుకుంది విజయ శారీస్లో కుకట్పల్లిలో. అండ్ ఫ్రంట్ నెక్ చాలా బాగా పెట్టింది, ఇది మమత స్టిచ్ చేసింది. ఇదిగోండి, చాలా అంటే బ్రాడ్ వస్తుంది ఈ నెక్. ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం పెద్ద షోల్డర్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉంటుంది, బ్రాడ్ నెక్ అనమాట. శారీకి చాలా బాగా అనిపిస్తుంది. వెనకాలంతా ఐ నెక్ వస్తుంది. ఇది వెల్వెట్ బ్లౌజ్. వెల్వెట్ బ్లౌజ్ వేసుకుంటే లావుగా ఉంటుందేమో అనుకుంటాం, కానీ వేసుకున్నప్పుడు ఏం లావుగా అనిపించదు. చాలా వాటికి బ్లాక్ కలర్ కాబట్టి పేరప్ చేసేసుకోవచ్చు. నేను ఏదైనా సరే విత్ బ్లౌజ్ చాలా తక్కువ కుట్టిస్తానండి. రెగ్యులర్ బ్లౌజెసే నా దగ్గర ఎక్కువ ఉంటాయి. వెల్వెట్ బ్లౌజ్కి ఎప్పుడు హ్యాండ్స్కి మీరు లైనింగ్ వేసుకోవద్దు, మొత్తం బాడీకి లైనింగ్ వేసుకొని హ్యాండ్స్కి మటుకి లైనింగ్ వేయించుకోవద్దు. ఇదేమో బనారస్ బ్లౌజ్ అనమాట. ఇది సఖీ మ్యాచింగ్ షాపీలో తీసుకున్న క్లాత్, ప్యూర్ బనారస్. ఇదేమో పాయింట్ నెక్ పెట్టుకున్నాను, ఇట్లా 3 స్టార్ నెక్ అంటారు కదా, అది. రెగ్యులర్ హ్యాండ్స్ నావన్నీ ఇక్కడ ఎల్బో వరకే హ్యాండ్స్ ఉంటాయి, షార్ట్ హ్యాండ్స్ నేను వేసుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా తక్కువ బ్లౌజ్కి. డ్రెస్సెస్కి అయితే అన్నిటికీ ఎల్బో హ్యాండ్స్ వేసుకుంటాను. అండ్ ఇది కూడా బనారస్ బ్లౌజే, ఇది కూడా సఖీ మ్యాచింగ్ షాపీలో తీసుకున్నదే. ఈ నెక్ చాలా బాగా అనిపిస్తుందండి, ఇట్లా 3 పాయింట్ నెక్ వేసుకుంటే మనం బయట వేసుకున్నప్పుడు ఆ లుక్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చిన్న షోల్డర్ ఉంటే బ్లౌజ్కి చాలా అందం వస్తుంది. నెక్స్ట్ కొంచెం డిజైనర్గా కుట్టించినవి, ఇది కూడా రెడీమేడ్గా మనకి క్లాత్లో వచ్చిన వరకే, దాన్ని ఇలా చేశాను అనమాట. అండ్ చాలా వాటికి మీరు చూడండి, నేను బ్లౌజ్కి పైపింగ్ వేయించుకున్నాను. ఆ పైపింగ్ వేస్తే నాకు నచ్చవు. ఈ బ్లౌజ్ నేను చాలా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇట్లా గోల్డ్ పైపింగ్, సిల్వర్ పైపింగ్ నాకు నచ్చదు. ఇలా సింపుల్గా ప్లెయిన్గానే నేను కుట్టించుకుంటాను, నాకు ఇలాగే నచ్చుతుంది. మీరు ఏ బ్లౌజ్ చూసినా సరే దానికి పైపింగ్ ఉండదు. ఇది మమ్ము డిజైనర్స్లో మమత కుట్టింది. ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది. వెనకాల అంతా క్లోజ్ వచ్చేసి డిజైన్ చూపిస్తాను మీకు. ఇలా నెక్ డిజైన్ ఇలా వస్తుంది వెనకాల. అండ్ ఇక్కడ కూడా పైపింగ్ అది ఇచ్చేసి డిజైన్ ఇచ్చింది చూడండి. ఫ్రంట్ నెక్ స్కాలప్ వస్తుంది. ఇదొక డిజైన్. ఇంకా కొన్ని బ్లౌజెస్ ఇందులో ఉన్నాయి. ఇది కూడా
మనకి వర్క్ క్లాత్ వస్తుంది, దాన్ని మనం ఇలా కుట్టించుకోవాలన్నమాట. దీనికి నేను స్క్వేర్ నెక్ పెట్టించాను చూడండి. స్క్వేర్ నెక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటే. ఇదిగోండి, వెనకాల కూడా స్క్వేర్, ముందు కూడా స్క్వేర్. నేను అన్ని ఎల్బో హ్యాండ్సే కుట్టించుకుంటాను. ఇది షార్ట్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. నాకెందుకో షార్ట్ హ్యాండ్స్ సూట్ అయినట్టు అనిపించదు. అండ్ ఇది కూడా బనారస్లో సింపుల్ డిజైన్, దీనికి పెద్ద డిజైన్ ఏమి ఉండదు. మీరు ఏది అబ్జర్వ్ చేసినా సరే షోల్డర్ దగ్గర చాలా చిన్నగా 1.5-2 ఇంచెసే పెట్టిస్తాను నేను. అండ్ పైపింగ్ వేయించుకోను, బ్లౌజెస్ ఇలా సింపుల్గా ఉంటాయి. అందరికీ నా బ్లౌజెస్ నచ్చాలని ఏం లేదు, నా టేస్ట్కి తగ్గట్టుగా నేను కుట్టించుకుంటున్నాను. అది నాకు సింపుల్ ఉంటేనే ఇష్టం, ముందు నుండి నాకు అదే అలవాటు. ఇదిగోండి, వెనకాల నెక్ ఇలా వస్తుంది. అండ్ చాలా పట్టు చీరల మీదకి సూట్ అయ్యేది ఇలా పైతాని బ్లౌజ్ అనమాట. మనకి పైతాని మొత్తం కంప్లీట్గా వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది మనకి 1250 రూపీస్ మీటర్ పడుతుందండి, కానీ చాలా వాటికి వేసేసుకోవచ్చు. పైతాని శారీ ఏదైనా సరే ఈ బ్లౌజ్ పేరప్ చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీస్ తీసుకుంది అయితే మిస్సమ్మలో తీసుకున్నాను, అప్పుడు లాట్ వచ్చింది. సో ఒక 1 మీటర్ తెచ్చుకున్నాను, నేను వేసుకున్నాను చాలాసార్లు. నెక్స్ట్ బ్లౌజ్ ఇదిగోండి, బనారస్లో ఇంకొకటి బ్లాక్. ఇది కూడా చాలా వాటికి వస్తుంది. ఇట్లా చాలా బ్లౌజెస్ ఉన్నాయండి. ఈ బ్లౌజ్ కొంచెం స్పెషల్. ఇది క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ బోట్ నెక్ వస్తుంది. బోట్ నెక్ ఇలా వచ్చేసి వెనకాల ఇలా కిటికీ నెక్ అంటాం కదా, ఆ నెక్ అనమాట. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది, నాది ఎప్పుడు 14 లెంత్ ఉంటుంది. ఇది మటుకి 15 లెంత్ అనమాట. ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకున్నా బాగుంటుంది, క్రాప్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది మటుకి 3/4 హ్యాండ్స్ ఉంటాయి దీనికి. ఇదేమో మానవ్ కలంకారీలో తీసుకున్న బ్లౌజ్ అనమాట. దీనికి కంప్లీట్ హై నెక్ వచ్చేసి వీ నెక్ వస్తుంది అనమాట. ఇది వేసుకుంటే చాలా బాగుంటాయండి, మానవ్ కలంకారీలో మనకి దొరుకుతాయి. ఇది కూడా ఆరెంజ్ బనారస్. మోస్ట్లీ నా బ్లౌజెస్ అన్నీ ఎల్బో హ్యాండ్స్ స్టార్ నెక్కే ఉంటాయి. అండ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇది కూడా విజయ శారీస్లో తీసుకున్నదే. ఇదేమో గుంటూరు సఖీ మ్యాచింగ్ షాపులో తీసుకున్న క్లాత్. చాలా వాటికి యూజ్ అవుతుంది. రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉంటే చాలా వాటికి వేసుకోవచ్చు. తర్వాత కలంకారీ బ్లౌజెస్ చాలా వాటికి యూజ్ అవుతాయండి. ఇది 350 రూపీస్ మీటర్ ఉంటుంది మనకి. క్లాత్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ మీద మనం ప్లెయిన్ శారీ వేసుకోవడానికి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసరికి కొంచెం ముడతగా ఉన్నాయి. ఇదేమో నర్సింగ్ వెళ్ళినప్పుడు అక్కడ క్లాత్స్ మనకి ఆఫర్లో 1 మీటర్ కట్ పీసెస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్న 650 రూపీస్ పడింది. ఇదైతే ఎన్నిసార్లు వేసుకున్నా. ఈటీవీ అభిరుచి మీకోసంలో నేను చాలా వాటికి వేసుకున్నా. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీకి, బ్లాక్ ప్లెయిన్ శారీ, రెడ్ ప్లెయిన్ శారీ, ఇట్లా వాటికి ఇది చాలా బాగుంటుంది. దీనికి ఇక్కడ చిన్న పఫ్ పెట్టించుకున్నాను. ఈ పఫ్తోనే మనకి లుక్ వస్తుంది. అన్నిటికీ మళ్ళీ సెట్ కాదని నాకు అనిపిస్తుంది. అండ్ ఇదిగో ఈ పింక్ బ్లౌజ్ కూడా చాలా వాటికి వేసుకున్నాను. కొన్ని బ్లౌజెస్ అయితే వేసినవే వేసి రెగ్యులర్గా నేను వాడుతూ ఉంటాను. మార్చన నిధి నన్ను అంటూ ఉంటారు, ఏంటక్క వేసినవే వేసుకుంటావు. నాకు ఒక 400-500 బ్లౌజెస్ ఉన్నాయండి. అవన్నీ బయటకి తీయను అసలు, వేసుకున్నవే పైన కనిపించినవన్నీ అట్లా రిపీట్ చేస్తూ ఉంటా. ఇందులో ఉన్నాయన్నీ వర్క్ బ్లౌజెస్ అనమాట. లాస్ట్ టైం వీడియోలో చూపించాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ బయటికి తీసినప్పుడు ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ కొన్ని బ్లౌజెస్ చూపించాను. ఇది కూడా బాగుంటుంది చూడండి. ఇది కూడా నర్సింగ్లో తీసుకున్న క్లాతే. 400 రూపీస్, 350 రూపీస్కి మనకి కట్ బ్లౌజ్ పీసెస్ చాలా వస్తాయి. దాంతో ఇలా సింపుల్గా కుట్టించుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇలా బ్లౌజెస్ వస్తాయి. అండ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది రా సిల్క్. ఎవరో మనము వాయినాలకు వెళ్తాం కదా, వాయినాలకు వెళ్ళినప్పుడు ప్లెయిన్ బ్లౌజెస్ పెడతారు కదా, అది. ఇది కొంచెం బోట్ నెక్ కన్నా డీప్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ నెక్ కన్నా కొంచెం లో అంటే హై నెక్ ఉంటుంది అనమాట. వెనకాలంతా ఇలా మనకి బటన్స్ వస్తాయి. ఇది రమణానే కుట్టాను నాకు. ఇలా బటన్స్ వస్తాయి, చాలా అఫీషియల్గా కనిపించే లుక్ ఇది బ్లౌజ్ది. అండ్ ఇలా మనకి నెట్ బ్లౌజెస్, నెట్ క్లాత్ దొరుకుతుంది కదా. అయ్యో, ఈ బటన్ ఇక్కడ ఊడినట్టుంది. ఈ నెట్ క్లాత్తో ఇలా డిజైన్ చేస్తే ఈ బ్లౌజులు వేసుకుంటే చాలా లుక్గా అనిపిస్తుంది అండి. కాక్టైల్ పార్టీస్కి, ఎప్పుడైనా ఈవినింగ్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు బాగా అనిపిస్తుంది. ఇక్కడ మటుకి ట్రాన్స్పరెంట్గా కుట్టించాను, హ్యాండ్స్కి లైనింగ్ లేదు. ఇదేమో కనకదార ఛానల్ కోసం నేను కుకరీ చేసేటప్పుడు వేసుకోవడానికి ఐ నెక్ పెట్టి కుట్టించుకున్నాను అనమాట. ఇది క్రీమ్ కలర్ శారీ వస్తుంది, దానికి ఇది బ్లౌజ్. వెనకాలంతా ఫుల్ ఐ నెక్ వస్తుంది.
చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది నా ఆయనకి వేసుకుంటే. అండ్ ఇంకొకటి చూడండి, బ్లాక్ బ్లౌజ్ ఇది. దీనికి 3/4 హ్యాండ్స్ పెట్టి కుట్టించాను. చాలా బ్రాడ్ నెక్ అనమాట, ఇట్లా స్టార్ చాలా బ్రాడ్ ఉంటుంది. అండ్ ఇది ఎలా అంటే ఒక 10 years బ్యాక్ కుట్టించుకున్న బ్లౌజ్. అప్పట్లో కొంచెం మోడల్స్ ఎక్కువ పెట్టి కుట్టించుకుంటాం కదా, ఆ టైప్లో ఉన్నది అనమాట. ఇదిగోండి ఈ హ్యాండ్స్. ఈ బ్లౌజ్ బాగుంటుంది అసలు. ఇప్పుడు బయటికి తీసాను, మళ్ళీ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మీరు చూస్తారు కదా. 3/4 హ్యాండ్స్ పెట్టి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నాకు ఇష్టమైన బ్లౌజ్, ఈ బ్లౌజ్ బాగుంటుంది చూడండి, పోచంపల్లి. ఇది మానవ కలంకారీలో తీసుకున్న క్లాత్ అది. అండ్ ఇది వేరే శారీది ఏదో విత్ బ్లౌజ్ మమత కుట్టింది. కంప్లీట్ పోట్లీ బటన్స్ పెట్టేసి బ్లౌజ్ అంతా మనకి పోట్లీ బటన్స్ వస్తుంది, వీనెక్ వస్తుంది. వెనకాల కూడా మనకి వీనెక్ వచ్చి పోట్లీ బటన్ వస్తుంది అన్నమాట. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇలా హ్యాండ్స్ కూడా పోట్లీ బటన్స్ వచ్చేసి. ఆరెంజ్ బ్లౌజ్ కావాలంటే ఇది మంచిగా పేరప్ చేసుకోవచ్చు. ఇంకొక బ్యాగ్ ఉంది లోపల, దాన్ని తీయాలి యాక్చువల్గా. ఇది మాధవి గారు ఇచ్చారు ఈ క్లాత్ నాకు. కుట్టించాను కానీ ఇప్పటివరకు అసలు వేసుకోలేదు. ఇక్కడ అంతా మనకి ఇట్లా వర్క్ వచ్చేసి క్లాత్ అంతా ఇలా వస్తుంది. సింపుల్ బ్లౌజ్. ఇక్కడైతే ఇవే ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం తీసినప్పుడు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇందులో ఏమైనా డిజైన్స్ నచ్చితే మీరు యూస్ చేసుకోండి. చలో మరి, బాయ్ బాయ్.